Audio Jungle. లాస్ట్ టైం మీరు అందరూ యూజ్ చేశారు కదా డ్రై ఫ్రూట్ వేసి ఇచ్చామమ్మా. ఇంకా ఏదైనా కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఒకసారి కూడా తీసుకుందాం. అక్కడ అందరికీ వచ్చేసి ఓకే. మా పాప వయసు ఎంత? ఇదొకటి ప్రెస్ రోటరీ క్లబ్ తరపున ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు గారు, సెక్రటరీ మురళీ గారు అండ్ చక్రవర్తి గారు, రత్న ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఈ ఇందిరానగర్ యూపీఎస్సీకి వచ్చి మనకి హాస్పిటల్కి ఏవైతే అవసరం ఉందో బీపీ ఆపరేటర్స్, తర్వాత షెల్ఫ్స్ అవన్నీ పెట్టుకోవడానికి, తర్వాత గోడ్రేజ్ బీరువాలు, ఏది ఉన్నా సరే మెడికల్ ఆఫీసర్ అడిగిన వెంటనే ఎంతో ముందుకు వచ్చి ఇవన్నీ అరేంజ్ చేసిన రోటరీ క్లబ్కి నా ప్రత్యేకమైన నమస్కారాలు. సో ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా చేస్తూ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్న డాక్టర్ అనిషాకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. అందరూ ఉంటారు కానీ అందరూ డాక్టర్స్ ఆ యూపీఎస్సీని ఓనప్ చేసుకోరు. కొందరు ఇది నాది అనుకుంటేనే నా యూపీఎస్సీ ఇలా బాగుండాలి, ఏమేం కావాలి అని చెప్పి ఎన్జిఓస్తో కానీ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ తనకు కావాల్సినవన్నీ తెప్పించుకోగలరు. సో ఈ విషయంలో నేను అనిషాకు నా ప్రత్యేకమైన నమస్కారాలు. మనకి ఈ యూపీఎస్సీ ఉన్న స్టాఫ్ అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా చాలా డెడికేట్గా చేసే స్టాఫ్. అందువల్లే మనకి నేషనల్ అవార్డు కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ అవార్డు వచ్చింది ఈ యూపీఎస్సీకే. సో అందరూ కూడా మిగిలిన వాళ్ళ యూపీఎస్సీలని కూడాను ఇక్కడ వచ్చి ఎలా ఉంది వార్డు కానీ లేకపోతే రూమ్ కానీ ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్టాఫ్ అంతా నేర్చుకుని వెళ్తుంటారు. సో ఐ అప్రిషియేట్ డాక్టర్ అనుష అండ్ రోటరీ క్లబ్ వాళ్ళకి నాకు ప్రత్యేకమైన నమస్కారాలు. సో ఈరోజు చాలామంది దాదాపుగా ఒక 50 మంది వరకు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడాను ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవ్వటం జరిగింది. సో ఇది మనం ఎప్పుడో కాకుండా మనకి ప్రతి నెల కూడా పిఎంఎస్ఎంఏ రోజు ఉంటుంది. అది 3 days కూడా ఎక్స్టెన్షన్ పిఎంఎస్ఎంఏ అని కూడా అంటుంటాము. అటువంటి రోజు కూడాను మీరు మీ సహకారం అందిస్తే మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంటే చాలామంది పేదరికంతో ఉన్న వాళ్ళే వస్తుంటారు. కాబట్టి మీరు ఇచ్చే ఈ న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నాట్ ఓన్లీ గర్భిణీగా ఉన్నప్పుడే కాకుండా బాలింతలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా విలువైన పోషకాహారాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. కాబట్టి అప్పటి వరకు కూడా మీ సహకారం ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది యూపీహెచ్సి ఇందిరానగర్ వీళ్ళతో కలిసి పనిచేయడం ఇది మాకు ఫస్ట్ టైం కాదు, దిస్ ఈజ్ ద 5th time. మేము అంతకుముందు రకరకాల ఎక్విప్మెంట్ డాక్టర్ అనుష గారు నీడ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని అడుగుతూ ఉంటారు, మేము అవి ప్రొవైడ్ చేయటము. అలానే రీసెంట్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కానీ వచ్చిన ప్రతిసారి మాకు వచ్చేటువంటి సంశయం ఏంటంటే ఇది రియల్గా ఒక గవర్నమెంట్ హాస్పిటలేనా, గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా కూడా ఉంటుందా, ఏంటంటే ఇది ఒక హై ఎండ్ కార్పొరేట్ వైద్యశాలలో ఉంటుంది. ఈరోజు ఆ కౌంటర్ దగ్గర నుంచున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మాత్రమే కాదు, డాక్టర్ గారు అక్కడికి వచ్చినటువంటి ఆ వైద్యం కోసం వచ్చినటువంటి ఆ పిల్లల్ని వాళ్ళని పలకరించడము,
వాళ్ళకి చాలా చక్కగా ప్యాషనెట్గా వైద్యం అందించడం చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విస్మయకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే టెస్ట్ లేని వాటిని వీళ్ళు ఎయిమ్స్కి డ్రోన్ ద్వారా పంపించి జస్ట్ 2 మినిట్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించడం ఇవన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంత మంచిగా జరగడం అనేది చాలా విస్మయం కలిగిస్తూ ఉంది. ప్యాషనేట్ డాక్టర్స్ లైక్ అనూష గారు, అలానే వాళ్ళని ప్రోత్సహించడానికి ఉన్నతాధికారులు విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ సుసాధ్యం అనేది మాకు తెలుస్తూ ఉంది. వీళ్ళతో కలిసి పనిచేయడం రోటరీకి చాలా ఆనందదాయకం. ఇట్లాంటివి మేము స్టిల్ కంటిన్యూ చేస్తాము. రోజున మన ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయలక్ష్మి గారు కూడా ప్రతి నెల కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారండి. ఏ డేట్లో మాకు తెలియజేస్తే ఆ డేట్లో కూడా మీకు ఏం కావాలో అవి కూడా అందజేస్తాం మేము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున. హెచ్సి ఇంద్రానగర్లో జరిగే ప్రతి ప్రోగ్రాము మా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మేడం యొక్క సహకారాలు, మేడం యొక్క సపోర్ట్తోనే ఇక్కడ మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. మేడం యొక్క గైడెన్స్, అంటే ప్రతిసారి మాకు జూమ్ మీటింగ్లో ఇట్లా ఉండాలి అని మేడం యొక్క సపోర్ట్ అండ్ గైడెన్స్తోనే ఇక్కడ ప్రతి సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. సో మేడం ఆదేశాల మేరకు ఈ ఎయిమ్స్ వాళ్ళు నుంచి మనకి డ్రోన్ ద్వారా ప్రతి ట్యూస్డే మన హెచ్పిఏవన్సీ శాంపిల్స్ కూడా పంపిస్తున్నాము. దాంతోపాటు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరితో ఎన్కాజ్ అయినప్పటి నుంచి మనకి అనుబంధం ఏంటంటే ఆల్మోస్ట్ 3 lakhs ఆఫ్ రూపీస్ ఎక్విప్మెంట్ ఇంద్రానగర్ యూపీహెచ్సికి ఇచ్చారు. ఎయిర్ కండిషనర్స్ కానీ, ఇన్వర్టర్, ఇంకా ఏది కావాలన్నా వాళ్ళు సహకరిస్తున్నారంటే ఇక్కడ స్టాఫ్ కానీ, ఏఎన్ఎంస్, ఆశాస్ అందరి యొక్క కోఆపరేషన్, వాళ్ళ యొక్క సర్వీసెస్ మెచ్చి సో ఇక్కడ ఏది అడిగినా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. నిజంగా అందరి తరపున మీకు నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇవాళ నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే మా మేడం చేతుల మీదుగా ఇది జరగడం, మా డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మేడం చేతుల మీదుగా. ఇలాంటి సర్వీసెస్ ఇంకా మేము ఫ్యూచర్లో మంచిగా అందించి మేడం పేరు జిల్లాలో నిలబెడతామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.